నాంపల్లి పార్టీ కార్యాలయంలో ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. 1200 కోట్లు కేటాయించి వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద మరి మంజూరు చేయడం జరిగింది. ఈ రకంగా మరి ఈ హన్మకొండ వరంగల్కు కూడా రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీ, ఈ రకంగా మరి ఈఎస్ఐసికి మెడికల్ కాలేజ్ 1500 కోట్లు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఈఎస్ఐకి ఇచ్చింది దాదాపు 700 కోట్ల రూపాయలు. మరి ఎయిమ్స్ కోసం 1400 కోట్లు, నేషనల్ యానిమల్ రీసెర్చ్ ఫెసిలిటీ అండ్ బయోమెడికల్ రీసెర్చ్ సెంటర్ దాదాపు 350 కోట్లు, నైపర్ కింద 86 కోట్లు. ఇలాంటి ప్రాజెక్టులు అనేకం ఈ 10 సంవత్సరాల కాలంలో ఇస్తే, విద్యారంగానికి వచ్చేసరికి ఐఐటి హైదరాబాద్లో 2000 కోట్లతో, మౌలానా ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీ హైదరాబాద్ యూనివర్సిటీ, ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజ్ యూనివర్సిటీకి 105 కోట్లు కేంద్ర సహాయం. సెంట్రల్ యూనివర్సిటీ కొత్త బ్లాకుల కోసం 44 కోట్లు, బేగంపేట ఏదైతే నీలిట్ సెంటర్ ఉందో 5 కోట్లు ఏర్పాటు చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఎస్సీ విద్యార్థుల కోసం 2 హాస్టళ్లు నిర్మాణం 30 కోట్లతో. అదే రకంగా సఖీ నివాస్ మహిళా వసతి గృహం కూడా 6 కోట్లతో మోదీ ప్రభుత్వం ఇచ్చింది. మహిళా పారిశ్రామికవేత్తల కోసం ఆ భవన నిర్మాణానికి 22 కోట్లు ఇవ్వడం జరిగింది. క్రీడా రంగంలో హైదరాబాద్, సికింద్రాబాద్లో 5 ఖేలో ఇండియా సెంటర్లు దాదాపు 17 కోట్లు. ఉస్మానియా యూనివర్సిటీలో సింథటిక్ ట్రాక్, టెన్నిస్ కోర్టు, స్విమ్మింగ్ పూల్ వంటి సౌకర్యాలకు 15 కోట్ల రూపాయలు కేటాయించింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పార్క్ కింద 5 కోట్లు, వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీకి దాదాపు 200 కోట్లు, ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్ కాలేజీలో లైట్ షో మొదటిసారిగా 12 కోట్లు, గోల్కొండ కోట కింద లైట్ షో మరి ఈ రకంగా 22 కోట్లు, చార్మినార్ అభివృద్ధి కోసం మరి దాదాపు 3 కోట్ల రూపాయలు, మింట్ మ్యూజియం కోసం 5 కోట్ల రూపాయలు. ఇవన్నీ చెప్పుకుంటే పోతే శాంతాడంత అవుతుంది. అనేకమైన ప్రాజెక్టు నిధులు కల్పించి ఈరోజు ఈ రాష్ట్రానికి సంబంధించిన కేంద్ర మంత్రులు కానీ, ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ మోదీ గారి యొక్క అండదండలతో ఈ రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతూ ఉంటే, మీరు ఇవాళ ఈ ఎన్నికల్లో మీ కాంగ్రెస్ ముసుగులో వచ్చేటువంటి మజ్లిస్ అభ్యర్థి గెలుపు కోసం 2 పార్టీలు బీఆర్ఎస్, కాంగ్రెస్ దోబుచులాడుతూ ఇవాళ బీజేపీని టార్గెట్గా చేసి మీరు ఇవాళ ఎన్నికల ప్రచారం చేస్తున్నట్టే, కేవలం మీకు బీజేపీని బూచిగా చూపించి ముస్లింలను రెచ్చగొట్టి ఆ ఓట్లు పొందాలని తప్పితే ఇతరత కాదు. 20% ఓట్ల కోసం ఈ రకంగా మీరు కక్కుర్తిపడుతూ ఉంటే 80% ప్రజలు ఆలోచన చేస్తారు. మీ యొక్క ప్రచారంలో ఎక్కడికి వెళ్ళినా ఇవాళ రేవంత్ రెడ్డి గారు కబ్రస్థాన్ గురించి మాట్లాడుతున్నారు, ఎక్కడ పేదల ఇళ్ల గురించి మాట్లాడటలేదు, ఇవాళ పేదల డ్రైనేజ్ గురించి మాట్లాడలేదు, రోడ్లు అధ్వానమైన పరిస్థితి. మేము ప్రచారానికి వెళ్తూ ఉంటే మరి కంపు వాసన. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ అధికారులు ఉన్నది, 2 సంవత్సరాలు మీరు అధికారులు ఉన్నారు. మరి బీఆర్ఎస్ నాయకుడు కూడా కేటీఆర్ గారు మాట్లాడతారు, మేము మళ్ళీ ఒకసారి మమ్మల్ని గెలిపిస్తే ఆయన కబ్రస్థాన్ మరి ప్రభుత్వం స్థలం ఇస్తే సరే, ప్రభుత్వం ఇవ్వకపోతే నా సొంత డబ్బులతో 2 ఎకరాలు మరి భూమి కొనుగోలు చేసి కబ్రస్థాన్ కట్టిస్తాను. అవన్నీ అడుగుతున్నాను. ఇవాళ మీకు ఆ జూబ్లీస్లో ఉన్నటువంటి పెద్దమ్మ గుడి ఏదైతే ఉందో, ఆ పెద్దమ్మ గుడిలో అమ్మవారి యొక్క విగ్రహం ఇవాళ మరి ఏ రకంగా మాయమైందో, ఆ అమ్మవారి గుడి గురించి మాట్లాడడానికి నోరు రావటం లేదంటే ఇవాళ ఆలోచన చేస్తున్నారు ప్రజలు. ఈ 2 పార్టీలు ఎవరికి కొమ్ము కాస్తున్నారు. ఇప్పటికే పాత పట్టణంలో మజ్లిస్ పాగా వేసి ఏ రకంగా పాముకు పాలు పోసి పెంచితే విషనాగై కాటేసిందో, ఆ రకంగా మజ్లిస్ వ్యవహారం ఇవాళ తెలంగాణలో, హైదరాబాద్లో కొనసాగుంటే, మళ్ళీ ఇవాళ జూబ్లీస్లో కూడా పాగా వేయడానికి ఇద్దరు దోబుచులాడుతూ కలిసి పడుతున్న పన్నాగాన్ని తప్పకుండా జూబ్లీస్ ప్రజలు తిప్పికొడతారని ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు, మీరు ఈ ఉప ఎన్నిక ద్వారా ఎవరు గెలిచినా మీ ప్రభుత్వం పోయేది లేదు, లేదా ఇంకొకరి ప్రభుత్వం వచ్చేది లేదు. ఎందుకు ఇంత మీరు ప్రతిష్టంగా తీసుకుంటున్నారంటే ప్రజలు మీ మీద తిరగబడుతున్నారు. అంటే బీఆర్ఎస్ పట్ల విసిగిపోయిన ప్రజలు మీకు అవకాశం ఇస్తే మీరు కూడా అదే మోసం చేస్తున్నారని చెప్పి బీజేపీ వైపు చూస్తున్నారు. భవిష్యత్తులో బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉంది. డబుల్ ఇంజన్ సర్కారు ఏర్పాటయ్యేదానికి మరి ప్రజలు ఇవాళ సంసిద్ధమవుతున్నారు. కాబట్టి 2 పార్టీలు కలిసి ఇవాళ బీజేపీని అడ్డుకునే ప్రయత్నంలోనే ఈ విషయ ప్రచారాలు, తప్పుడు ప్రచారాలు, ఈ ప్రచారాలను కూడా ప్రజలు జూబ్లీ ప్రజలు తిప్పికొట్టాలని చెప్పి నేను మీ ద్వారా వారికి తెలియజేస్తా ఉన్నాను. ఈ మీడియా సమావేశాన్ని కవర్ చేసినటువంటి మీడియా మిత్రులందరూ కూడా మరొకసారి కృతజ్ఞతలు. నేను గంగాపురం వెంకటరెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి. థ్యాంక్ యూ.